న్యూజిలాండ్పై టీమిండియా టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. మూడవ టీ20 మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్కు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మరో 10 ఓవర్లు మిగిలుండగానే టీమిండియా విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంతో 3-0తో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది ఇండియా. మరో 2 టీ20లు ఉండగానే భారత్ సిరీస్ను నెగ్గడం విశేషం. చేసింగ్కు దిగిన భారత్కు తొలి బాల్కే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కివీస్ టాప్ ఆర్డర్ను పవర్ ప్లేలోనే భారత బౌలర్లు దెబ్బ కొట్టారు. హర్షిత్ రాణా తొలి ఓవర్లోనే కాన్వేను అవుట్ చేశాడు. రచీంద్ర రవీంద్ర, స్టిఫర్డ్ కూడా నిరాశపరిచారు. దాంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ను చేయలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లను తీశారు.